ఇక నెల్లూరుకు చెందిన మైనింగ్ విజిలెన్స్ అధికారులు మార్టూరులోని గ్రానైట్ ఫ్యాక్టరీలపై దాడులు చేశారు. వారిని నకిలీ అధికారులుగా అనుమానించిన గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు ఈ సమాచారాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సాంబశివరావు వారిని అడ్డగించారు. వారి వాహనాలను తనిఖీ చేయగా ఓ మైనింగ్ ఏడీ ర్యాంక్ అధికారితో కొందరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్లు గుర్తించారు. వారి వాహనాలు తనిఖీ చేయగా వైసీపీ జెండాలు కనిపించాయి. వైసీపీ పాలనలో ఇలా అధికారుల పేరుతో అడ్డగోలుగా వైసీపీ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాపట్ల మార్టూరు అంటే బాపట్ల జిల్లాకు చెందిన మార్టూరులో ఇక్కడ గ్రానైట్ విస్తారంగా ఉంటుంది. ఇక్కడ గ్రానైట్ పరిశ్రమలో ఒక 2000 పరిశ్రమల వరకు ఉంటాయి. ఇక్కడ రోజు అంటే ప్రతిరోజు అని కాకపోయినా రోజు విజిలెన్స్ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఇట్లా సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇలా దాడులు నిర్వహిస్తూనే ఉంటారు. దానిలో భాగంగానే నెల్లూరు జిల్లాకు చెందిన గ్రానైట్ విజిలెన్స్ అధికారి ప్రైవేట్ వ్యక్తులతో ఈ రోజు ఆ మైనింగ్ ఫ్యాక్టరీలపై గ్రానైట్ ఫ్యాక్టరీలపై దాడులు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ యజమానులు వీళ్ళు నకిలీలుగా అనుమానించి ఏలూరు సాంబశివరావు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన ఆ విజిలెన్స్ అక్కడికి వచ్చి వాళ్ళని అడ్డగించి వాళ్ళని పరిశీలించగా వారి కారులో కారపొడి అలాగే కర్రలు ఉండటం అలాగే ప్రైవేట్ వ్యక్తులు అక్కడ ఉండటం ఒక్క విజిలెన్స్ అధికారి మాత్రమే ఉండటం జరిగింది. అంటే విజిలెన్స్ అధికారులు అనే వాళ్ళు నెల్లూరు జిల్లా అయినా కూడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగానే అంటే ఏ జిల్లాకి ఆ జిల్లాకి మైనింగ్ లో విజిలెన్స్ మైనింగ్ రెండు ఉంటాయి. విజిలెన్స్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించే అర్హత వాళ్ళకు ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే ఈ అధికారి రావటం జరిగింది. కానీ ప్రైవేట్ వ్యక్తులతో రావటం వల్ల వారిని అడ్డగించడం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు సాంబశివరావు గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు టీడీపీకి ఎన్నికలు రానున్న టీడీపీలో ఉన్న సందర్భంగా ఇట్లా గ్రానైట్ మీద దాడులు అనేది నిర్వహిస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు కూడా రౌడీలాగా వ్యవహరిస్తూ అంటే ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని రావటం ఇక్కడ కారము కారపళ్ళు ఏం పని వీళ్ళకి ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ మీద దాడులు చేసేటప్పుడు వీళ్ళకి అధికారులు అంటే ఒక్క అధికారే రాకుండా డిపార్ట్మెంట్ వాళ్ళకి రావాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి ప్రైవేట్ గుండాలను పెట్టుకుని దోపిడీకి గురి చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. ఇలాంటి అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.